నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరులోని సతీసాయి ఆధ్యాత్మిక నగరంలో ముగిసిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లవుతుంది అని వ్యాఖ్య. భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపన ఘనత పూర్తిగా జగన్కే దక్కుతుందన్న రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఆందోళన. ఫ్లెక్సీల కోసం మొక్కలను తొలగించడం దురదృష్టకరమన్న మాజీ ఎంపీ. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో ఘనంగా వాజ్పేయి విగ్రహావిష్కరణ. పాల్గొన్న భాజపా ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర. మాతృభాష మన మూలాలకు, మన సంస్కృతికి ప్రతీక అని ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్లం అవసరమే. అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లు అవుతుంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటన చేశారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో 3 రోజులుగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సంక్రాంతి కంటే ముందే వచ్చిన పండుగ ఈ ప్రపంచ తెలుగు మహాసభలని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు పేరును ఈ వేదికకు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మవిశ్వాసంతో ముందు పోమని ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపుతో ఒకసారి నాకెంతో సంతోషం. తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద, మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే, నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే, నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని, ఇక్కడ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి. ఈ గౌరవం ఎవ్వరికి రాలేదు. ఆ గౌరవాన్ని మీరు ఇవ్వగలిగారు. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ శాశ్వతంగా తెలుగు జాతికి నేను రుణపడి ఉంటాను. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు తెలుగు జాతి వివిధ ప్రాంతాల్లో ఉంది. కాలక్రమేణా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేయడం, మళ్ళీ రాష్ట్రం ఒకటిగా కలవడం జరిగింది. తెలుగు జాతి అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం, కొన్ని సందర్భాల్లో విడిపోయాం. ఇప్పుడు తెలుగు జాతికి 2 రాష్ట్రాలు వచ్చాయి. ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. మీ అందరూ ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఆలోచించాను, తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలని. 30 సంవత్సరాల కంటే ముందు ఆలోచించి సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఒక్క నిర్ణయం, ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు అతి ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధిస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు దానికంటే మించిన అవకాశాలు మనకు. రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దేవాలయాలపై దాడులు చేసే అసాంఘిక శక్తులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. రాజమండ్రి నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై
ఆందోళన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీల కోసం మొక్కలను తొలగించడం దురదృష్టకరమని, భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపన ఘనత పూర్తిగా వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఓటు చోరీ, క్రెడిట్ చోరీ రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. కరోనాలో కాపాడింది జగన్ అన్న. ఇక్కడ స్థానికంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత దుమ్ము, ఇంత దారుణంగా వ్యవహారం చేసిన సందర్భం అసలు ఏమనాలా ఈ వ్యక్తుల్ని అని అడుగుతున్నా. మొత్తము రాజమండ్రిలో మొన్న లోకేష్ వచ్చాడు. వచ్చినప్పుడు మొత్తం ఫ్లెక్సీలు మొక్కలకి గుచ్చేసి, ఓసలు గుచ్చేసి ఆ ఫ్లెక్సీలు కట్టేశారు. రాజమండ్రిలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో, ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో అన్ని మొక్కల్ని పొడిసేశారు. పొడిచి ఓసలతో పొడిచి ఫ్లెక్సీలు కట్టారు మొత్తం రాజమండ్రి వ్యాప్తంగా. నేను ఎంపీగా ఉన్నప్పుడు యువత హరిత అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకొచ్చాను. రాజమండ్రిలో కొన్ని వేల మొక్కలు, వేల చెట్లు నాటాం. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా గుంటూరు లక్ష్మీపురంలో కూటమి పార్టీల నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, భాజపా జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, పలువురు భాజపా నేతలతో కలిసి ఆవిష్కరించారు. వాజ్పేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోరారు. విగ్రహం దగ్గర పచ్చిగా ఉందండి, దయచేసి ఎక్కువ శాతం ఎక్కొద్దండి. విగ్రహం పచ్చిగా, విగ్రహం దగ్గర పేద వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చేరువ చేసింది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాతగాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని కొందరు కావాలి అని వ్యతిరేకిస్తున్నారని, దాని విలువ తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పారు. ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తూనే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వస్తుంది అని అన్నారు. చిన్నపిల్లలకు వైద్యం సంరక్షణ విషయంలో ఆసుపత్రి అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి తిరుపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శంకు గణేష్, నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అన్నారు. ఇది కరెక్టే. ఆరోగ్యశ్రీ కింద ప్రారంభించినటువంటి సేవలే ఇది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ కింద పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఒక మంచి ఆలోచన ఏ ప్రభుత్వం చేసినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ వైద్య సేవలు అందించలేకపోతున్నారు. అలాగే ప్రజలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటే మెరుగైనటువంటి వైద్య సేవ అందుతుందన్న ఒక ఆలోచన చాలా మంది ప్రజల్లో ఉంది. అలాగే పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలన్న ఒక కోరికని ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. కనుక ఈ సర్వీసెస్ ఇక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పేదవాడికి వాళ్ళ పిల్లలకి, పుట్టినటువంటి పిల్లలకి మెరుగైనటువంటి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి క్వాలిఫైడ్ డాక్టర్సే ఉన్నారు. బట్ చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్చుకోవాలి ఈ సేవలను ఒక ఆలోచనతో పేదవాడు ఉన్నారు. ఆ కళ ఈరోజు సాకారం కాబోతుంది. ఈ సందర్భంగా నేను మరి సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ అధినేత తిరుపతిరావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. వారికి కొంత ప్రభుత్వం పరంగా కొంత ఆర్థిక సాయం, పేదవాడికి ఇచ్చేటువంటి సాయం ఇది. కనుక బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మంచి వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నా. అయితే ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నా, ఆరోగ్యశ్రీనే ఎన్టీఆర్ వైద్య సేవల కింద మార్చారు. ఏ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాన్నైనా సరే అది ముందు కొనసాగించాలని ఒక ఆలోచన చెప్పి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, పీపీపీ మోడ్ అనేసరికి, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, అది
అనేసి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు పట్టణంలో గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో 5 పురుషులు, 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలియజేశారు. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టౌన్ సీఐ వెంకట్రావుకు రాబడిన సమాచారం మేరకు గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకుని వారి నుండి 5 కిలోల 400 గ్రాముల గంజాయిని, ఓ స్కూటీని, 7 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అని తెలిపారు. ఇవి ఉన్నాయి కదా, ఇది కల్టివేషన్ చేసే వాళ్ళు పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. జనరల్లీ ఎవరైతే ఇది కన్జ్యూమ్ చేస్తారంటే గాంజా తీసుకున్న వాళ్ళు ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి విసిరేస్తారు. విసిరేసిన తర్వాత ఏమవుతాయి, మామూలుగా మనం కూరగాయలు తిన్న తర్వాత పెరట్లో వేసేసిన తర్వాత 1-2 అక్కడెక్కడ మొలుస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా పిడుగురాళ్ళలో మొలిచినవే తప్ప పిడుగురాళ్ళు ఎక్కడా కూడా కమర్షియల్ కల్టివేషన్ అనేది జరగలేదు. ఎక్కడైతే ఇది జరిగిందో కూడా వాళ్ళకి హిస్టారికల్గా కూడా అది కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంది. ఒక పర్టికులర్ పర్సన్స్ ఊరు బయట డేరాలు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఇది పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము డిస్ట్రాయ్ చేసాం వెంటనే ఆ రోజు. అండ్ అట్ ద సేమ్ టైం ఊరు బయట ఇట్లా డేరాలు ఏవైతే వేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. అట్లనే కొన్ని విలేజెస్, అట్లనే కొన్ని మెయిన్ టౌన్లో కూడా ప్లేసెస్. గుంటూరు జిల్లా నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న 14 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 4 కేజీల 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అరెస్టు చేయబడిన ముద్దాయిలకు అరకు ప్రాంతం నుండి రోడ్డు మార్గాన గంజాయి సప్లై జరిగినట్లు గుర్తించామని, వీరి నుండి 4 కిలోల 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత 3 నెలల నుండి సంకల్పం అనే కార్యక్రమంతో గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ తెలిపారు. Peddlers, those who are bringing drugs and changing them into small packets and selling to the local people. And 10 people are consumers. So 4.8 kg of ganja has been seized from them. So they will be arrested and sent to remand today. So Guntur District Police has been conducting a crackdown on the people who are consuming ganja and people who are selling ganja. So in the last 3 months, around 200 people have been arrested in 40 different ganja cases. So on the other hand, we are conducting awareness programs in all the schools and colleges to educate people about the harmful consequences of taking drugs. So Guntur District Police is taking an integrated approach and carrying out a crackdown on that. So 4 kg ganja cost around 80,000. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి తన ఏకైక లక్ష్యమని, గ్రామాల్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో పర్యటించి ఆయన పల్లె పండుగ 2.0లో భాగంగా 2 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్ ను ప్రారంభించారు. అనంతరం కోటగట్టు సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన సర్దారు గౌతు లచ్చన్న గౌడ్ బస్ షెల్టర్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ నున్న వెస్ట్ బైపాస్ అండర్ పాస్ నుండి నున్నా సెంటర్ వరకు రోడ్డు కుచించుకుపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, దీని పరిష్కారానికి 9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 4.30 కోట్ల నిధుల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను కోరినట్లు వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, తాము వ్యాపారులకు వ్యతిరేకం కాదన్నారు. రూరల్ మండలం ఎంపీడీఓ విగిన్స్, మండల అధ్యక్షులు గొడ్డల్ల చిన్నరామారావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొదిలి దుర్గారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు కలతోటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 498 కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించాం. విద్యుత్ ఛార్జీల మీద పెంచమని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితి ఎన్డీఏ కూటమి అధికారులు విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాం. విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు అంటే ఏమాత్రం సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు పరిస్థితి నుంచి, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మిగులు విద్యుత్తులో 2014-19 మధ్యలో ఉన్న పరిస్థితి. ట్రూప్ ఛార్జీలని కట్టాల్సిందిగా డిపార్ట్మెంట్ లేఖ రాస్తే ప్రభుత్వానికి, ప్రజల మీద భారం పడకూడదు, అది ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఆ 4,498 కోట్లు ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంది. ట్రూప్ ఛార్జీలు కట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రి గొట్టిపాటి రవికుమార్కి అందరికీ నా నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు గత ప్రభుత్వం అన్నిసార్లు పెంచినా ఈ ప్రభుత్వం ఆర్థిక లేమితో అతలాకుతలం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పడతానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజల మీద విద్యుత్ భారం, అదనపు విద్యుత్ భారం పడకూడదనే ఉద్దేశంతో ఆ 4,498 కోట్లని ప్రభుత్వం నుంచి కట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నున్న గ్రామంలో
యూట్యూబర్ నాన్వేష్ పై విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఆల్మైటీ జిమ్ నిర్వాహకులు వీర్రాజు, బచ్చల త్రిమూర్తులు, గొల్లపల్లి రాంబాబు తదితరులు సీఐ పార్థసారథిని కలిసి నాన్వేష్ పై చర్యలు తీసుకోవాలి అని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్వేష్ తీరు ఏమాత్రం బాగోలేదని, హిందూ సాంప్రదాయాన్ని హేళన చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాడని ఆరోపించారు. ఇటీవల ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావులపై నోటికొచ్చినట్లు మాట్లాడాడని, ఇది క్షమించరాదని పేర్కొన్నారు. హిందూ దేవతలు మొత్తం హిందూ సమాజం గురించి నీచంగా మాట్లాడినా అతన్ని కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అన్వేష్ ఎక్కడ దాక్కున్నా ఈడ్చుకు రావాలి అని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో వేణు, వెంకీ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. సో ఎందుకంటే హిందుత్వాన్ని ఎలాంటి వ్యక్తులు కించపరిస్తే మనం అందరం మాట్లాడుతున్నాం. ప్రధాని మంత్రి గారు మాట్లాడకుండా పనిచేస్తారు. ఎందుకంటే పూర్తిగా మాకు నమ్మకం ప్రధాని మంత్రి మీద. సో హిందుత్వాన్ని ఎవరేమన్నా సరే ఆయన ఒక డ్యూటీ చేస్తాడు. ఆడ అమెరికాలో కాదు, ఆకాశంలో అంటుకుని ఉన్నా సరే ఈడ్చుకొచ్చి మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ లోని కూర్చోబెట్టి ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా ఆడబడుచుల మీద గాని, దైవత్వాల మీద గాని, పీఠాధిపతుల మీద గాని మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కోటేశ్వరరావు గారిని ఎందుకు తీసుకున్నారంటే, ప్రధానమంత్రి గారిని మనం సలహా ఎంత తీసుకుంటాం, అలాంటి కోటేశ్వరరావు గారు చాలా మందికి ఒక మంచిగా మారుస్తున్న వ్యక్తుల్ని సమాజంలో తెస్తే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ పోలీసు వారు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడే పిల్లల్ని, యూత్ అందరినీ కూడా వచ్చి మీరు కొంచెం మీరు సందేశం ఇస్తే పిల్లలు మారుతారని చెప్పడం జరుగుతుంది. ఈ నా కొడుకు వల్ల ప్రపంచ స్థాయిలో కుర్రవాళ్ళు అనేక డ్రగ్స్లకి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి అక్కడ అలవాటు చేసుకుని వచ్చి ఇక్కడ గంజాలకి బానిస అవుతున్నారు. తక్షణమే దాన్ని కూడా మేము ఈ నెక్స్ట్ సైబర్ క్రైమ్ కూడా ఈ 2-3 రోజుల్లో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారితో సంతకాలు పెట్టించి సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని పరిధిలో తీసుకొని ఈ నా కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ ఒక బుద్ధి చెప్తే ఇంకొక వ్యక్తి తయారవడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమేసాడంటే ఆడబడుచులు అంటే తిట్టిందే సీతాదేవిని, మళ్ళీ సీతాదేవి అని చెప్పి ఆడవారికి 10,000 వలేసి వాళ్ళతో నిన్న వీడియో కాల్ చూసాను. చాలా మంది లేడీస్ కూడా దాన్ని అవాయిడ్ చేయండి దయచేసి. రేపు పొద్దున్న నీ హస్బెండ్ అన్నమో నీ తల్లి అన్నమో కాదు, అందరూ ఒకటే. ఈ తెలుగు జాతీయ రహదారి మాసోత్సవాలు 2026కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసినట్లు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి హెల్మెట్ ధరించాల్సిన అవసరం తెలియజేస్తూ ధరించిన వారికి అభినందనలు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీపై సుమారు 3% ప్రభావం పడుతుంది అని, హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు 1000 రూపాయలు, సీట్ బెల్ట్ ధరించని కార్ డ్రైవర్లకు 1500 జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు జీవీఎస్ నాగేశ్వరరావు, ఆదిత్య కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందండి. ఆ షెడ్యూల్ ప్రకారం వివిధ రకాలైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రహదారి భద్రత పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అవి ఫాలో అయ్యేట్టుగా చేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నిజంగా చెప్పాలంటే ఈ రహదారి ప్రమాదాల వల్ల జీడిపి మీద, దేశ జీడిపి మీద 3% దాకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఆశించిన స్థాయిలో దాని మీద ఉండాల్సిన అటెన్షన్ అయితే ఉండడం లేదు. సో ఇక నుంచి ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు విగరస్గా రకరకాల కార్యక్రమాలు చేయాలని షెడ్యూల్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ తరఫున రాజమండ్రి మోరంపూడి నందు ఆదిత్య డిగ్రీ కాలేజ్ పిల్లలతోటి పోలీసు వారితో సంయుక్తంగా కలిసి మేము ఇక్కడ ద్విచక్ర వాహన వినియోగదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన, దాని యొక్క ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా 4 వీలర్స్లో ట్రావెల్ చేసే వారికి సీట్ బెల్ట్ ధరించమని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే 1000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుందని, సీట్ బెల్ట్ కనుక ధరించకపోతే 1500 రూపీస్ ఫైన్ విధించడం జరుగుతుందని, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఆ కాలేజ్ విద్యార్థులు ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు చాలా చక్కగా వివరించి చెప్తూ ఉన్నారు. కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. ఇందులో ఇంకా రకరకాల ఎన్జిఓలు కూడా పార్టిసిపేట్ చేసినాయండి. రోటరీ క్లబ్,
డాక్టర్ గోల్ రామారావు గారు స్థాపించిన ఫ్రెండ్లీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేశాయి. NHI వారు కూడా పాల్గొన్నారు. ఇదంతా కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సంయుక్తంగా సమిష్టిగా చేయాల్సిన కార్యక్రమం. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ పోలీసులకు రాబడి సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె పట్టణ CI మల్లికార్జున తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పెనుమూడి వారధి వద్ద అక్రమంగా తరలిస్తున్న రైస్ లోడుతో ఉన్న లారీని పట్టుకుని విచారించగా లారీలో అక్రమంగా రేషన్ బియ్యం కృష్ణా జిల్లాకు తరలిస్తున్నట్లు, లారీలో సుమారు 25 టన్నుల PDS రైస్ ఉన్నట్లు తెలిపారు. లారీని రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు రేపల్లె పట్టణ CI తెలిపారు. రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు రేపల్లె పట్టణ CI అయిన నేను మరియు నా సిబ్బంది 216 హైవే మీద అక్రమంగా PDS రైస్ తరలిస్తున్నారనేటువంటి సమాచారం మేరకు వెహికల్ AP16TF 6319 అనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా దాంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లుగా డ్రైవర్ కన్ఫెషన్ ఇవ్వటం జరిగింది. దాంట్లో సుమారు 25 టన్నుల రేషన్ బియ్యం దాంట్లో ఉంది. అది 12 టైర్ లారీ ఉంది. దీన్ని కాకినాడ వైపుకి కానీ మండపేట వైపుకి తరలిస్తున్నట్టుగా సమాచారం డ్రైవర్ ఇచ్చారు. దాంట్లో భాగంగా దీన్ని ఎవరు లోడ్ చేస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు అన్నటువంటి పూర్తి సమాచారం పూర్తి ఇంట్రగేషన్ చేసిన తర్వాత కానీ తెలియవలసి ఉంది. ప్రస్తుతం డ్రైవరు సోదరుడి రోడ్డు ప్రమాదం తర్వాత తలెత్తిన పరిణామాలు వారిని సామాజిక సేవ వైపు మళ్లించాయి. తమ్ముడిని కోల్పోయిన అతని పేరిట సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనతో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేదరికంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా ఉంటున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సంస్థ అధినేత ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన శిబిరంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాతల నుండి రక్తం సేకరించారు. కార్యక్రమంలో భాజపా నేత కర్ణం రెడ్డి నరసింగారావు, వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ వినోద్ బాలు, జాగరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాను మీ అందరికీ రాఘవరెడ్డిగా పరిచయం, కానీ నాకు ఒక నిరంతర రక్తదాతగా పరిచయం. ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరమైనా కూడా చనిపోవడానికి 4 రోజుల ముందు కూడా నేను ఒక వ్యక్తికి రక్తదానం చేయాలని అడిగిన వెంటనే తక్షణమే స్పందించినటువంటి ఒక గొప్ప మానవతావాది. అలాంటి తన తమ్ముడు అకాల మరణంతో వాళ్ళకు దూరమైనా కూడా అకారణంగా ఏ కుటుంబంలో కూడా రక్తం అందకున్నా ఇంకొకరు చనిపోకూడదన్న సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమమే ఈరోజు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం. తన మృతి ఇంకొకరి జీవితాల్లో దివ్య స్మృతిగా వెలగాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరమే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం. ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, అటు సమ్మర్ వచ్చేసరికి చలివేంద్రాలు కానీ, ఎవరికైనా నిరుపేదలకి విద్యా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విద్యను అందించడంలో ఆర్థిక సహకారం అందించడం కానీ, నిత్యావసర సరుకులు అందించడం కానీ, ఇలా అన్ని సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సోదరులు ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు. భారతదేశ పౌరులందరూ మానవ హక్కులను సద్వినియోగం చేసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్ శ్యామ్ ప్రసాద్, ఏపీ కౌన్సిల్ ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ వసంత ప్రసాద్ తెలిపారు. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో కౌన్సిల్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్యామ్ ప్రసాద్, వసంత ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి రమణ, పావనీదేవి, రాజారావు, రాజేంద్ర ప్రసాద్, కొండేపూడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇంచుమించు 20 సంవత్సరాల ముందు దాకా ఆడవాళ్ళకి ఇన్ని రైట్స్ ఉన్నాయి, దే కెన్ రేజ్ దేర్ వాయిస్ అనే విషయం తెలియక కాదు, మనకి ఆడవాళ్ళకి సలహా ఏంటంటే, మనం ఏదైనా కంప్లైంట్ చెప్తే సొసైటీ మన గురించి ఏమనుకుంటుంది, అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అని భయపడతారు. ఆ భయం ఇప్పుడు కూడా ఆడవాళ్ళు అందరికీ ఉంది. సో బీయింగ్ ఏ డైరెక్ట్ విక్టిమ్ ఫర్ దట్, ఈ హ్యూమన్ రైట్స్ గురించి బాగా తెలిసిన తర్వాత దాన్ని ఉపయోగించే ధైర్యం ఉండి, అది అయితే
my life would have changed on some other way. Maybe I am here for the support given by almost all the people of Pittapuram. ఏంటంటే God has given me the blessing that నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నేను ఎంత సఫర్ అయినా ఎన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి హామీ పథకాన్ని లోపాలు లేకుండా చేయాలి అనే ఆ లక్ష్యంతో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అన్నారు. గతంలో ప్రతి వేతనదారుడికి 100 పని దినాలు కల్పిస్తే ప్రస్తుతం 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా పని దినాలు తగ్గితే నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా మార్పు చేయడం జరిగిందన్నారు. నిధుల దుర్వినియోగానికి పాటుపడిన సంగతిని కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దుర్వినియోగం అయిందనేది 23 రాష్ట్రాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసిందో ఈ 23 రాష్ట్రాల్లో గుర్తించిన తర్వాత దీన్ని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా హాజరును కూడా క్రమబద్ధీకరించాలనేది ఒక విధానం రూపొందించి ఆ విధానాన్ని కొత్త చట్టంలో రూపొందించడం జరిగింది. అదేవిధంగా దీనికి ఏదైతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా జోడించి అదేవిధంగా గతంలో పంచాయతీలకి వర్క్స్ తీర్మానం చేసే అధికారం మాత్రమే ఉంది, పర్యవేక్షణ అధికారం పంచాయతీలకి లేదు. ఇవాళ గ్రామ పంచాయతీలకి పర్యవేక్షణ అధికారం కూడా దీనికి కల్పించడం జరిగింది. అదేవిధంగా 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాలను కూడా దీనిలో బాధ్యులను చేయడం వల్ల కొత్త ఆస్తుల కల్పన కోసం, స్థానికంగా ఉన్న అవసరాలను గుర్తించడం కోసం స్థానిక ప్రభుత్వాలకి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని రూపొందించడం కూడా జరిగిందనేది సందర్భంగా తెలియజేస్తూ ఒక విధంగా రాష్ట్రాలు కూడా ఇవాళ బాధ్యులుగా ఉంటారు. అందువల్ల స్టేట్ ఏదైతే ఆడిట్ ఉందో ఆ ఆడిట్ను కూడా రాష్ట్రాలు నిర్వహించే విధంగా ఇవాళ ఈ కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. వివిజీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో దీనివల్ల ఇప్పుడు దాదాపుగా 96,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీనికి కేటాయించే అవకాశం వచ్చింది. అంటే గత వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరులోని సతీసాయి ఆధ్యాత్మిక నగరంలో ముగిసిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లు అవుతుంది అని వ్యాఖ్య. భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపన ఘనత పూర్తిగా జగన్కే దక్కుతుందన్న రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఆందోళన. ఫ్లెక్సీల కోసం మొక్కలను తొలగించడం దురదృష్టకరమన్న మాజీ ఎంపీ. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో ఘనంగా వాజ్పేయి విగ్రహావిష్కరణ. పాల్గొన్న భాజపా ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.